కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనము ఒక 6 ఐపీఓస్ గురించి అది ఈరోజు ఈవినింగ్ 5 o'clock క్లోజ్ అవుతున్నాయి. సో ఈ ఐపీఓస్లో ఏది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తుంది అనేది మీకు బ్రీఫ్ ఇస్తాను. సో ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి జస్ట్ మనకి వచ్చేసి టైం అనేది చాలా షార్ట్ ఉంది. అందువల్ల వచ్చేసి నేను ఈ వీడియోని చాలా షార్ట్గా మీకు రికార్డ్ చేసి పంపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మమతా మిషనరీ. సో నేను ఏదైతే ఆర్డర్లో చెప్తున్నానో ఆర్డర్లో మీరు వచ్చేసి అప్లై చేయడానికి చూడండి. మమతా మిషనరీ మనం చూసినట్లయితే 23rd December క్లోజ్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 38 times, నియర్ టు 38 times, దట్ టు మెయిన్ బోర్డ్ ఐపీఓ. అంటే లెస్ దాన్ 15,000 మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కావాలో దట్ టు ఈవెన్ 38 times నియర్ టు సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకా 1 day ఉంది. సో ఇది వచ్చేసి చాలా హై డిమాండింగ్ ఉన్న ఐపీఓ అండి. మీరు దీన్ని బ్లైండ్గా అయితే అప్లై చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే. సో నాకు వచ్చేసి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్. సో డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ నేను ఇక్కడ చూస్తున్నాను. ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఇది ఈరోజు క్లోజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నాకు నియర్ టు 15,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. యాజ్ ఆఫ్ నౌ 7 times సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకా ఈరోజు ఈవినింగ్ దాకా ఇది నియర్ టు 20 times దాకా సబ్స్క్రిప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నేను సెకండ్ ప్రిఫరెన్స్ అయితే డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్కి అయితే ఇస్తున్నాను. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ, ట్రాన్స్రైల్ లైటింగ్. ఓకే. ఇది వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ. ఇది యాజ్ ఆఫ్ నో 5.31 times సబ్స్క్రిప్షన్ అయింది. దీనికి కూడా నియర్ అబౌట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో అరౌండ్ 5.31 times కాబట్టి మనం దీన్ని కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ మోర్ దాన్ 5 times మనం అప్లై చేసుకోవచ్చు అండి, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సనాతన్ టెక్స్టైల్స్. సో ఇది నేను 1 ఇస్తున్నాను, మమతా మిషనరీ. సెకండ్ డ్యామ్ క్యాపిటల్ ఇస్తున్నాను. థర్డ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ లైటింగ్ ఇస్తున్నాను. సో మనం నెక్స్ట్ వచ్చేసి 3 ఐపీఓస్ చూస్తున్నాము. ఇది సనాతన్ టెక్స్టైల్స్ యాజ్ ఆఫ్ నో 1.43 times సబ్స్క్రిప్షన్ అయింది. అందువల్ల దీన్ని నేను అవాయిడ్ చేస్తున్నాను. ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ అండి. లెస్ దాన్ 15,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో కానీ ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ టైమ్స్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని నేను అవాయిడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్. ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. ఇది యాజ్ ఆఫ్ 1.24 times సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి నేను ఇక్కడే దీన్ని అవాయిడ్ చేస్తున్నాను. నెక్స్ట్ న్యూ మలయాళం స్టీల్ ఇండస్ట్రీస్. ఇది వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ. యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చేసి 1 lakh, మోర్ దాన్ 1,30,000. సో నియర్ అబౌట్ 1,36,000 మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. అండ్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ 5.78 times. ఎప్పుడైనా ఎస్ఎంఈ ఐపీఓస్ నియర్ టు 100 times ఉంటేనే మనం దాన్ని వచ్చేసి అప్లై చేయాలండి. సో దీన్ని కూడా నేను ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను. అండ్ ఈ 3 ఐపీఓస్ ఒకసారి మనం గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాము. ఓకే. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాము. ఎప్పుడైనా మనకి ఇన్ని టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని ఫైనాన్షియల్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. సో నేను ఆల్రెడీ ఫైనాన్షియల్స్ గమనించాను. మీరు వచ్చేసి ఈ మూడిట్లో 1, 2, 3. సో ఎవరైతే 15,000 అమౌంట్ ఉంటుందో ఈ 3 ఐపీఓస్ అయితే మీరు అప్లై చేయొచ్చు ఫర్ లిస్టింగ్ గెయిన్స్. ఓకే. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను మమతా మిషనరీ చెప్పాను కదా, ఇది వచ్చేసి 107%. సో నియర్ అబౌట్ 15,000కి మీకు మోర్ దాన్ 15,000 ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు గెయిన్స్ అయితే రాబోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము ఏది చెప్పామండి, డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్. సో సెకండ్ వచ్చేసి డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ చెప్తున్నాను. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ వచ్చేసి 57% గ్రే మార్కెట్ ప్రీమియం. అంటే మీరు 15,000 పెడితే మీకు నియర్ అబౌట్ 9,000 దాకా, 8 to 9,000 దాకా మీకు వచ్చేసి రిటర్న్స్ అయితే రాబోతున్నాయి. ఓకే. సో థర్డ్ మనం ఏం చెప్పాము, ట్రాన్స్ఫర్ లైటింగ్. ఇది వచ్చేసి 41%. అంటే నియర్ అబౌట్ 6 to 7,000, 15,000 ఇన్వెస్ట్మెంట్కి 6 to 7,000 రిటర్న్స్ అయితే రాబోతున్నాయి. సో మిగతా మనం చూసినట్లయితే కాంకార్డ్ ఎన్విరో సిస్టమ్ జస్ట్ 6%, అండ్ సనాతన్ టెక్స్టైల్ జస్ట్ 10%, అండ్ ఇంకోటి ఎస్ఎంఈ ఐపీఓ అయితే మనకు అసలు అవసరం కూడా లేదు. సో అందువల్ల వచ్చేసి మనకి ఏదైతే మనకి సబ్స్క్రిప్షన్ స్టేటస్ వైజు మనం ఏ విధంగా సార్ట్ అవుట్ చేసుకోవాలనేది ఓన్లీ సబ్స్క్రిప్షన్ స్టేటస్ గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. కాకపోతే వీటి యొక్క ఫైనాన్షియల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మనకు వచ్చేసి లిమిటెడ్ టైం ఉంది కాబట్టి మనం వచ్చేసి ఈ వీడియోని చాలా షార్ట్ అండ్ చాలా నీట్గా కంక్లూడ్ చేయడం చేస్తున్నాను. ఓకే. ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే మీరైతే అప్లై చేయండి. మనకు వచ్చేసి మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే రాబోతున్నాయి. ఓకే. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.